యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరో కొట్టేశారు. ఇప్పుడైతే రెడ్మీ నోట్ 12 Pro అయితే తీసుకున్నాను. దాంట్లోనే ఎడిటింగ్ చేస్తాను. క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటే నా కూతురు అయితే చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో, ఆశ్చర్యంగా వెనక పక్క సీట్ని హోల్డ్ చేసి అంతా వాచ్ చేస్తుంది. ఏ విధంగా డ్రైవ్ చేస్తాడు మా డాడీ, ఏ వెహికల్ వెళ్తుంది అని. ఓయ్ హాయ్ చెప్పా. హాయ్. ఫస్ట్ హాఫ్ అన్న అయితే ఒక రకంగానే, సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. సంపంగి వస్తుంది. సంపంగి ఎన్న కుట్టియం ఎంత చాటం అంట బా. సంపంగి నెక్స్ట్ లెవెల్. లారీ కూడా చూడండి ఏ విధంగా వస్తాడు. వెళ్తా యాడికి రావా. బాయా బాయ్ బాయ్ చెప్పు రాను. ఇది మా బ్యాటరీ కార్ అయితే బ్యాటరీ కార్ అయితే ఎక్కాము. ఇప్పుడు ఎస్విజీ పార్క్ 140 రూపీస్ 70 2 అడల్ట్స్కి 140 అనమాట. 70 వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒకే టికెట్తో 4 వెహికల్స్ అయితే మారాలంట మొత్తం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది అనమాట ఈ ఫుల్ వీడియో చేసి. ఇప్పుడు నేను కూతురు వైఫ్తో అయితే తిరుపతి జూ పార్క్ వెళ్తున్నాము. కొద్దిగా కార్ సర్వీసింగ్ ఉందన్నమాట మా మామది. కార్ సర్వీసింగ్కి ఇచ్చేసి అక్కడి నుంచి ఏదన్నా 2 వీలర్ బుక్ చేసుకొని అక్కడి నుంచి జూ పార్క్ వెళ్దాము. ఇదే ఫుల్ లెంత్ వీడియో. చాలా రోజుల తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఒక 1 year 3 months అయితే అవుతుంది. ఇప్పుడే ఫుల్గా కోలుకున్నాను. కాల్లో రాడ్ కూడా అయితే తీసేశారు. ఇప్పుడే ఇంటి దగ్గర అయితే యూటర్న్ చేస్తున్నా. సో ఇదైతే రాజంపేట రోడ్డు, హైవే రాజంపేట ఇట తిరుపతి, అంటే కడప తిరుపతి హైవే ఇది. యూటర్న్ చేసిన ఫుల్ ట్రాఫిక్ మార్నింగ్ టైం కాబట్టి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 8:20 అయితే అయింది. అందరూ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, వర్క్కి వెళ్ళేవాళ్ళు చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్. యూటర్న్ చేయడానికి ఒక 2 to 3 minutes అయితే పడుతుంది ఎక్కడైనా. సో అది కోడూరు అయితే క్రాస్ అయిపోతున్నాం. ఈ ఎండింగ్లో ఉన్నాం. ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్కి పోయేదానికి మినిమం ఒక 10 minutes అయినా పడుతుంది. ట్రాఫిక్ ఆ మాదిరి ఉంటుంది అనమాట. బస్ స్టాండ్ ఏరియా, టోల్ గేట్ వల్ల. సో ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యాము. చూడండి, మీకు కానీ జర్నీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుల్ లెంత్ వీడియో చేసి చాలా రోజులు అయితే అవుతుంది. అసలు GoPro కెమెరా యూజ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ముందు నా దగ్గర 1+7 అయితే ఉందన్నమాట. అప్పుడు ఎడిటింగ్ బాగుంటామనింది. ఇప్పుడు అది యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరో కొట్టేశారు. ఇప్పుడైతే రెడ్మీ నోట్ 12 Pro అయితే తీసుకున్నాను. దాంట్లోనే ఎడిటింగ్ చేస్తాను. మ్యాంగో యాడ్ దగ్గర అయితే ఉన్నాము. టౌన్ అంతా అయితే క్రాస్ అయిపోయా. ఎగ్జాక్ట్గా 8:25 minutes అయితే పట్టింది అనమాట టౌన్ అంతా క్రాస్ అవడానికి. మినిమం ట్రాఫిక్ ఉంది కాబట్టి 5 minutes పట్టింది. ఎక్కువగా ట్రాఫిక్ ఉంటే ఒక 10 minutes అలా పట్టింది అనమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూస్ బాగుంటాయి. మొత్తం గ్రీనరీ, ఫారెస్ట్ ఏరియాలన్నీ టచ్ అవుతూ ఉంటాయి. కుక్కలతోటి, బాల్పల్లి, మాముండూరు ఇవన్నీ మధ్యలో ఫారెస్ట్ ఏరియాస్. సూపర్గా ఉంటుంది అనమాట సీనరీస్ చూడడానికి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం గ్రీన్ కొంచెం రెడ్ అంటే ఆరెంజ్ మిక్సింగ్లో ట్రీస్ అంతా రోడ్డు మీద సూపర్గా ఉంటుంది చూడడానికి. చూడండి, వీడియో ఫుల్ ఎందుకైతే వాచ్ చేయండి. అప్పుడే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇంతవరకు ఒక సింగిల్ పేమెంట్ కూడా తీసుకోలేదు యూట్యూబ్ నుంచి. చాలామంది అనుకుంటూ ఉంటారు వీడికి ఏదో బాగా వస్తున్నట్టున్నదని. ఏం ఒక్క పేమెంట్ కూడా రాలా. వీడియోని అయితే ఫుల్ ఎందుకే చాలామంది అయితే వాచ్ చేయడంగా. సో అది వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఒక 5600+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నా సబ్స్క్రైబర్స్ అలాగే ఉన్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. చాలామంది అయితే కామెంట్ చేశారు యాక్సిడెంట్ అయినప్పుడు అన్న కోలుకోండి, మీకు బాగుంటుంది అది ఇది అని. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఏదో దేవుడి దయ, డాక్టర్స్ దయ, అమ్మ నాన్న వాళ్ళ దయ, అందరూ తలా ఒక్కొక్కరు పేరున అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరి దయ వల్ల ఇప్పుడు హ్యాపీగా అయితే ఉన్నాను. అన్నీ తెలిపినాయి. హాస్పిటల్లో ఇంకా చెకప్స్ లేవన్నమాట. సంవత్సరం రోజులు నెలలో 1-2 సార్లు అలా చెకప్ వెళ్తూనే ఉన్నా. లాస్ట్ మొన్న March 19th రాడ్ రిమూవ్ చేసి 2 days హాస్పిటల్లో ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు 24th అనమాట ఇవాళ. ఫుల్ హ్యాపీ. అన్నీ మొత్తం క్లియర్ అయిపోయి ఇప్పుడు డైలీ 5 kilometers రన్నింగ్ అయితే పోతున్నాను. సో అది ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. కుక్కలతోటి క్రాస్ అయిన తర్వాత చూడండి ఫారెస్ట్ ఏరియా ఏ విధంగా అయితే ఉందో.
సూపర్గా ఉంది కదా, బ్యాంబూ స్టిక్స్ మొత్తం. ముందు పక్క ట్రావెల్స్ బస్ అయితే పోతుంది, అన్నగా ట్రావెల్స్. బా ఇంత ముందు అయితే జస్ట్ మిస్, లారీకి గ్యాప్లో కొట్టి తిప్పాడబ్బా. ఏం తిప్పాడులే, ఇవ్వండి వస్తాడు మళ్ళీ ఈ పక్కకి మార్జిన్ దాటేసి ఆడో లారీ ఉంటే. ఆటగాడు మామూలు ఆటగాడు కాదబ్బా, అది రికార్డ్ చేయలేకపోయా. మామూలు అయితే క్రాస్ అయిపోయాను. ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళామంటే మనం కర్కంబాడికి అయితే ఎంటర్ అయిపోతాము. జర్నీ అయితే ఈ విధంగా సాగిపోతుంది. ఇలా లారీస్ అయితే ఫుల్ ఈ రేణుగుంట కడప రోడ్లో టోల్ గేట్స్ అయితే ఉండవు కదా, అందుకే ఎక్కువ లారీస్ అయితే వెళ్తూ ఉంటాయి. మా నాయుడుపేట రూట్ కానీ ఇలా మనకు వేరే రూట్స్లో అయితే టోల్ గేట్స్ ఉంటాయన్నమాట. ఇలా క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటే నా కూతురు అయితే చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో, ఆశ్చర్యంగా వెనక పక్క సీట్ని హోల్డ్ చేసి అంతా వాచ్ చేస్తుంది, ఏ విధంగా డ్రైవ్ చేస్తాడు మా డాడీ, ఏ వెహికల్ వెళ్తుంది అని. ఓయ్ హాయ్ చెప్పా, హాయ్ వేదిత హాయ్. ఏ బస్సునైనా క్రాస్ చేయొచ్చు, ఏ లారీనైనా క్రాస్ చేయొచ్చు, కానీ ఈ విధంగా ఈ పల్లి వెలుగు బస్సును క్రాస్ చేయాలంటే మామూలు ఆటగాడు ఉండకూడదు స్టీరింగ్ పట్టుకొని. అటువంటి ఆటగాళ్ళు అయితేనే క్రాస్ చేయగలుగుతారు, ఎందుకంటే చాలా స్లోగా పోతాడు, లేదా ఒక మినిమం మెయింటైన్ చేస్తారనమాట పల్లి వెలుగు బస్సులో. సో వాటిని క్రాస్ చేయాలంటే చాలా కష్టము. ఎదురుగా వచ్చే వెహికల్స్ని ఆపోజిట్గా వచ్చే వెహికల్స్ని బాగా చూసుకొని క్రాస్ చేయాలా. ఎక్స్ప్రెస్ ఫాస్ట్గా ఉంటుంది కదా, ఆ ఫాస్ట్ మూమెంట్లో క్రాస్ చేయొచ్చు, కానీ పల్లి వెలుగును క్రాస్ చేయాలంటే ఎంతో మంచి ఆటగాడు ఉండాలా. ఓ వేదిత, నైట్ ఏం సినిమా పోయినావు వేదిత? ఓం భీమ్ చెప్పా, ఓం భీమ్ బుస్. చూడు ట్రైన్ కాదు, నైట్ సినిమాకు పోయినా మనమా. ఓం భీమ్ బుస్, ఓం భీమ్ బుస్. నైట్ మూవీకి అయితే వెళ్ళాం అనమాట, ఓం భీమ్ బుష్ అని. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వు అయితే ఆపుకోలేము. ఫస్ట్ హాఫ్ అన్న అయితే ఒక రకంగానే, సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. సంపంగి వస్తుంది, సంపంగి ఎంత కుట్టియం ఎంత చాటం అంట బా. సంపంగి నెక్స్ట్ లెవెల్. అయితే ముందుకు వచ్చేసింది. జస్ట్ ఇప్పుడే ఆంజనేయపురం అయితే క్రాస్ అయిపోయాను. ఎగ్జాక్ట్గా 8:52 అయితే అయిందన్నమాట టైము. జస్ట్ ఒక 30 మినిట్స్లో కోడూరు నుంచి ఆంజనేయపురం అయితే రీచ్ అయిపోయాము. అంటే కర్కంబాడి, ఇంకా ముందు వచ్చేది కర్కంబాడి. చూడండి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది కదా, కడప నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో. సో సిల్వర్ బెల్స్ సెంట్రల్ స్కూల్ అంట, స్కూల్ కూడా అయితే క్రాస్ అవుతున్నాం. ప్రేయర్ జరుగుతుంది చూడండి, పిల్లలంతా ప్రేయర్కి అయితే నిలబడుకోన్నారు. అలా ప్రేయరు స్కూల్లో చూసినప్పుడు నాకు నా స్కూల్ డేస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. అది ఓం భీమ్ బుష్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్గా ఉంటుంది సినిమా అయితే, ఫుల్ కామెడీ. ఆహా నెక్స్ట్ లెవెల్. నవ్వుడే నవ్వు. ఫస్ట్ హాఫ్ అన్న అయితే కొంచెంగా నవ్వు తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే నవ్వకుండా ఉండలేరు. జస్ట్ ఇప్పుడే కర్కంబాడికి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ట్రాఫిక్ అయితే ఏ విధంగా ఉందో, లైన్గా ఉన్నాయన్నమాట బస్సులు, అమ్రా బస్సులు. లారీ కూడా చూడండి ఏ విధంగా వస్తున్నాడు. ఆ రైల్వే గేట్ అయితే ఉంది, రైల్వే అండర్ పాస్ అయితే వర్క్ జరుగుతుంది అనమాట ఇక కర్కంబాడిలో. రేణుగుంట సర్కిల్ అయితే క్రాస్ అయ్యి రేణుగుంట టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది రేణుగుంట టౌన్. వచ్చేసాము. రేణుగుంట క్రాస్ అయ్యి తిరుపతి సిటీలోకి వెళ్ళే దారి అనమాట అది. సో ఇక్కడ సైడ్ అయితే పార్క్ చేసి ఉన్నా, కార్ అయితే షోరూంలో వేయాలా. సో మా నాన్న మా అమ్మ అయితే తిరుపతిలో ఉన్నారనమాట ప్రస్తుతానికి. సో ఇక్కడ ల్యాండ్ అయితే తీసుకొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి మా నాన్న ఇక్కడికైతే రమ్మని చెప్పా. కార్ షోరూంలో ఇచ్చి నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జూ పార్క్ వెళ్ళడానికి అయితే ట్రై చేయాలా స్కూటీలో. సో మా డాడీ వచ్చాడు. సో చూడండి నా కూతురు ఎడ చూస్తుందో. తాత 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 తాతనా, ఓయ్ పిలుచు, తాతను పిలుచు, తాత. ఓయ్ సీట్ పైకి, సీట్ పైకి ఎత్తిదే.
ఓయ్ యాడికి పోతున్నావా? రావా? తాత పెడతా పోతా. ఇది కూడా ఇచ్చేసింది చూడా, బయట పోతా. ఎత్తుకో. యాడికి పోతావు అన్నావు? నేనుంటున్నా ఊరికి. ఓ వెళ్తా. యాడికి రావా? బాయా? బాయ్ బాయ్ చెప్పు. రాను. బాయ్ చెప్పు. తాత వచ్చేసరికి బాయ్ చెప్తున్నా. ఇంతసేపు తొడుకోవచ్చులా నేనా? బాయ్. ఓ వాళ్ళనైతే పంపించేసి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాను. ఇదైతే రేణుగుంటకు వెళ్ళే దారి, ఇదే తిరుపతికి వెళ్ళే దారి అన్నమాట. సో ఇక్కడైతే టర్న్ అవుతున్నా. ఇక ఇక్కడి నుంచి షోరూమ్ ఒక 2-3 కిలోమీటర్స్, అంటే 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. షోరూమ్ దగ్గరికి వెళ్ళి కార్ అయితే సర్వీసింగ్ ఇచ్చేయాలా. జనరల్ చెకప్ ప్లస్ ఆయిల్ సర్వీస్ అనమాట. ఇక్కడ కొత్తగా తిరుచానూరు రైల్వే స్టేషన్ అయితే వర్క్ అవుతుంది చూడండి. తిరుపతిలో ఎక్కువ ట్రైన్స్ అయితే వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నాయని చెప్పి తిరుపతికి ఎక్కువ ట్రైన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ తిరుపతి నుంచి ఒక ఫర్లాంగ్ ఒక 10 కిలోమీటర్స్ లోపల కొత్తగా స్టేషన్ అయితే రెడీ చేస్తున్నారు. స్టేషన్ రెడీ అయిందంటే కొద్దిగా ఇక్కడ కొన్ని ట్రైన్స్ అక్కడ కొన్ని ట్రైన్స్ ఆగడానికి అయితే ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గుతుంది తిరుపతిలో ట్రైన్స్కి. అదే అనమాట షోరూము. చూడండి, మారుతి సుజుకి ఏరా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడాలా ఎన్నో సీరియల్ వస్తుందో, ఎప్పుడు సర్వీసింగ్ అవుతుందో చెప్తాడు. నాకు తెలిసి వెహికల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఏం లేవు వెహికల్స్. ఇక్కడైతే ఫుల్గా ఉంటాయి అన్నమాట వెహికల్స్ మామూలుగా. సో తక్కువ ఉన్నాయి ఇవాళ. నాకు అదృష్టమో మరి దురదృష్టమో చూడాలా. సర్వీస్ అని బోర్డు ఉంది కదా, ఈ సర్వీస్ కోసం ఇక్కడైతే లైన్లో ఉంటాయి అన్నమాట వెహికల్స్. ఇది మేబీ భిన్ననే అయిపోవచ్చు, సర్వీస్ తొందరగా అయిపోవచ్చు. చూద్దాము. సెక్యూరిటీ అన్న అయితే వస్తున్నాడు, అడుగుదాం. ఎన్నో బండి? ఫోన్ నెంబర్ చెప్పండి, తీసుకుంటారు. అన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి. ఒకసారి అడ్వైజర్ వచ్చారు, తీసుకుంటారు. ఫోన్ నెంబర్ చెప్పండి. 8688. కార్ అయితే చూడండి ఇక్కడ పార్క్ చేసా. ఈ గేర్ బాక్స్కి ప్లస్ జనరల్ ఆయిల్ సర్వీస్కి 18,000 అవుతుందని చెప్పారు ఎస్టిమేషను. సండే లీవ్ కాబట్టి మండే అయితే ఇస్తా ఉన్నారు. రిక్వెస్ట్ వల్ల ఈవినింగ్ 7 to 8 బిలో అయితే ఇచ్చంట. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే షోరూమ్ నుంచి ట్యాక్సీ తీసుకొని, బైక్ ట్యాక్సీ, సో అదే ఫ్యామిలీ ఉన్న దగ్గరికి అయితే వెళ్దాము. నాదే 28వ కారు. సో నా తర్వాత చూడండి ఎన్ని కార్లు వచ్చినాయో. షోరూమ్ పక్కన ఒక టాటా కార్ ఉంటుంది, అక్కడైతే వెయిట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇప్పుడు ర్యాపిడోలో బైక్ అయితే బుక్ చేస్తాను అనమాట. వెళ్ళాల్సిన లొకేషన్ యాడ్ చేసి బుక్ చేసి చూద్దాం ఎంత అమౌంట్ చూపిస్తుందో చెక్ చేద్దాము. మ్యాప్లో లొకేషన్ అయితే యాడ్ చేసా. సెలెక్ట్ డ్రాప్ లొకేషన్. అబ్బా ఆటోలు బైక్లో చూడండి. బైక్లో అయితే 31 రూపీస్ చూపిస్తుంది, బైక్ అయితే 46 రూపీస్, ఆటో అయితే 91 రూపీస్, క్యాబ్ అయితే 220 రూపీస్. చూద్దాము. బైక్ లైట్ అయితే చూద్దాం అనమాట. బైక్ లైట్ ఓకే, బైక్ లైట్ ట్యాక్సీ సర్చింగ్. రైల్ టైమ్ కెప్టెన్ అప్డేట్స్. కెప్టెన్ గిరీష్ కుమార్ విల్ బి ఆన్ దేర్ బిట్. చూడండి ఏపీ 39 GY 3929 అండి. ఎక్కడో ఓమో అటుపక్క హైవేలో ఉన్నారన్నమాట. డిమార్ట్ సూపర్ మార్కెట్ అంటే తిరుచానూరు ఈ కరకంబాడి తిరుపతి రూట్లో అయితే ఉన్నాడు. కరకంబాడి తిరుపతి రూట్ నుంచి ఇక్కడ రేణుగుంట రూట్లోకి అయితే రావాలా. మేబీ వస్తాడా లేదంటే క్యాన్సిల్ చేస్తాడో చూడాలా. అనుకున్నట్టే అయింది, క్యాన్సిల్ అయితే చేసాడు. చూడండి రైడ్ అయితే క్యాన్సిల్ చేసాడు. లాంగ్ కదా పికప్ క్యాన్సిల్ చేశాడు అనమాట. ఇంకొక బైక్ రైడర్కి అయితే సెర్చ్ చేస్తుంది. సర్చింగ్ చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ర్యాపిడో బుక్ చేసేదానికి ఎంత ట్రై చేసినా అవ్వలేదన్నమాట. సో లాంగ్ పికప్ అయితే ఇస్తున్నారు. రైడర్లు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. సో అందుకని ఆటో ఎక్కి అయితే వచ్చి ఇక్కడ మా నాన్న స్కూటీలో అయితే వెళ్తున్నాం అనమాట జూ పార్క్కి. జూ పార్క్కి వెళ్ళి అక్కడ ఏ విధంగానైతే చూసాము, వేదిత ఏ విధంగా ఎంజాయ్ చేస్తుందో జూ పార్క్లో. రోజు ఇప్పుడు తిరుపతి మెయిన్ టౌన్లో అయితే ఉన్నాము. ఈ రేణుగుంట నుంచి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అయితే ఎక్కేసా.
సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడ ల్యాండ్ అవుతాం అంటే కపిల్ తీర్థం దగ్గర దిగుతాము. అక్కడి నుంచి అలిపిరి రూటు, అక్కడి నుంచి బెంగళూరు రూట్ అనమాట. అలిపిరి నుంచి ఆ రూట్లో మనకు జూ పార్క్ అయితే ఉంది, శ్రీ వెంకటేశ్వర జూ పార్క్. చూడండి వ్యూ అయితే ఏ విధంగా ఉందో ఫ్లైఓవర్ మీద నుంచి, సూపర్ వ్యూ. కపిల్ తీర్థం అయితే ఎంటర్ అయిపోయా. పైన అయితే చూడండి తిరుమల నుంచి కిందకి వచ్చే బస్సులు, కార్లు అంతా బ్రిడ్జ్ మీద నుంచి. బ్రిడ్జ్ కనిపిస్తుందో లేదో, వాటర్ అయితే మామూలుగా ఉండవండి. మా రైనీ సీజన్లో అయితే అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది బ్రిడ్జ్ డౌన్లో. ఇదైతే సర్కిల్, కపిల్ తీర్థం సర్కిల్ వచ్చి ఇది అలిపిరి రోడ్డు. ఇక్కడే అలిపిరి రోడ్లోకి అయితే టర్న్ చేసుకున్నాం. అదైతే గోపురం ఎంట్రన్స్ అనమాట తిరుమలకి. అలా కాకుండా ఈ రూట్లో వెళ్తున్నాము. జూ పార్క్ వెళ్ళాలంటే ఇది ఫ్రీ బస్సు. జూ పార్క్కి బస్ స్టాండ్ నుంచి అంతా ఫ్రీ బస్సులో కూడా పోవచ్చు. సో ముందు ఈ రోడ్డు సింగిల్ రోడ్ అయితే ఉన్నిందనమాట. సో ఇప్పుడైతే చూడండి డబల్ రోడ్డు, ఇటుపక్క డబల్ రోడ్డు, అటుపక్క డబల్ రోడ్డు. రోడ్డు అయితే ఎక్స్టెన్షన్ చేసి మధ్యలో మొత్తం డివైడర్కి ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేశారు. మొత్తం అలిపిరి నుంచి ఇక్కడ జూ పార్క్ వరకు సూపర్గా ఉంది రోడ్డు అయితే. ఇక్కడ బాగా ట్రాఫిక్ ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. ముందు అయితే చాలా ఇబ్బందిగా ఉంటామండి. జస్ట్ ఇప్పుడు ఈ పక్క చూస్తున్నారు కదా, ఇదే రోడ్డు అనమాట. వెళ్ళడానికి రావడానికి సింగిల్గా అయితే ఉంది. ఇప్పుడు వెళ్ళడానికి 2 వే, రావడానికి 2 వేస్. ఫ్రీగా ఉంది రోడ్డు. చూడండి జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కువగా ఉన్నాయి వెహికల్స్, జనాలు కూడా అయితే ఫుల్గా ఉన్నట్టున్నారు. ఎంట్రన్స్ టికెట్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్కి ఏ విధంగా ఉంటుంది నేనైతే చూపిస్తాను. వీడియోని ఫుల్గా అయితే వాచ్ చేయండి. పార్క్లో అయితే ఎంటర్ అయిపోయాము. మనిషికి వచ్చి 70 రూపీస్ అడల్ట్కి, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అది ఛార్జ్ చేస్తున్నారు. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. బ్యాటరీ కార్కి 70 రూపీస్ అంట, సైకిల్కి అయితే 20 రూపీస్ అంట. సో ఫస్ట్ ఒక కోతిని అయితే చూసాం. ఇక్కడ చూడండి చిన్న కోతులు. సో మంకీస్ అయితే ఆడుకుంటున్నాయి. కొండముచ్చులు వేదిత అయితే ఎంజాయ్ చేస్తాను. అవి వేదిత బాయ్. ఇది మా బ్యాటరీ కార్ అయితే చూడండి. బ్యాటరీ కార్ అయితే ఎక్కాము. చూడు ఎస్వి జూ పార్క్ 140 రూపీస్, 70 2 అడల్ట్స్కి 140 అనమాట. 70. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒకే టికెట్తో 4 వెహికల్స్ అయితే మారాలంట మొత్తం జూ పార్క్ అంతా తిరగడానికి ఒకే టికెట్ మీద. చూద్దాం జర్నీ ఏ విధంగా ఉంటుందో. మళ్ళీ ఏమంటారు, టైగర్స్కి లయన్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ సఫారీ వేరు. మళ్ళీ అరుస్తాం చూడు, తెల్ల నెమలి, వైట్ పీఫాల్. బ్యాటరీ కార్ అయితే ఇక్కడ స్టాప్స్ దగ్గర ఆపేసి మనల్ని రౌండ్ వేసుకోరమ్మని చెప్తారు. పీకాక్స్ అంతా ఉంటాయి కదా, అవి చూసుకొని రమ్మని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో అయితే ఉంటాడు, అక్కడ పికప్ చేసుకుంటాడు అనమాట. సో చూడండి ఇక్కడ అన్ని చిన్న పక్షులు అవైతే ఉన్నాయన్నమాట. ఇది వచ్చి రింగ్ నెడ్ పిసెంట్ అంట, కాలేజ్ పిసెంట్. అది కలీజ్ పిసెంట్. సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ అక్కడ ఎగ్జిట్ దగ్గరికి పోతే అక్కడికి వచ్చేసి ఉంటుంది వెహికల్. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటికి అలా బ్యాటరీ వెహికల్ తీసుకెళ్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది. జంగిల్ సఫారీ వెహికల్ అయితే ఉన్నాము. లయన్ అండ్ టైగర్ సఫారీ వెహికల్ ఇది. మహేంద్ర వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ అనమాట. సో చూడండి వ్యాన్ ఫుల్గా అయితే ఎక్కిచ్చేసాడు, కుక్కేసాడు అనమాట. సీట్కి ఇద్దరు కూర్చోవాలని అయితే చెప్తున్నాడు. ఈ జంగిల్ సఫారీకి సో అడల్ట్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అంట. సో చూడండి స్టార్ట్ అయితే అయ్యాము. ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే ఉంటుంది, ఆ గేట్ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ వ్యాన్ ఎంటర్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ గేట్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. ఒక వెహికల్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ గేట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఓపెన్ చేయడం, ఒకటి క్లోజ్ చేయడం అమ్మా చేస్తుంటారు, జంతువులు అంటే బయట రాకుండా. చూడండి ఇక్కడ జింకలు అన్నీ. ఇంకొక వ్యాన్ అయితే రిటర్న్ వెళ్తుంది. చూడండి వాళ్ళ సఫారీ అయిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ జంతువులు అయితే ఉన్నాయి, జింకలు, పులి, సింహము, అలా అన్నిటిని చూస్తూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము ట్రిప్. చూడండి ఇక్కడ పెద్ద లైన్ అయితే ఉంది. టైగరు, లైను ఇవన్నీ చూసుకుంటూ జర్నీ అయితే చేస్తున్నాము జంగిల్ సఫారీ వెహికల్లో. ఇది వచ్చి మహేంద్ర వ్యాను. చూడండి చుట్టూ గ్రిల్ అయితే ఉంది సేఫ్టీగా. ఏమైనా జంతువులు మిందికి వచ్చినా సో సేఫ్టీగా అయితే ఉంటుంది ఈ గ్రిల్ అనేది.
సో బాగా ఉంది. అంటే ముందున్నంత ఎక్కువగా అయితే లేవన్నమాట అనిమల్స్, ఇప్పుడైతే కొద్దిగా తగ్గిపోయినాయి. సో తిరుగుతుంది చూడండి ఎంత బాగా ఉందో గంభీరంగా. ఇలా పార్క్లో అయితే ఎస్వి జూ పార్క్లో ఎంజాయ్ అయితే చేస్తున్నాము. సో అన్నీ చూసుకుంటూ పిచ్చుకలు అన్నీ. నా కూతురు అయితే బాగా చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్. సెకండ్ వెహికల్ అయితే వెళ్తున్నాము. సో వైట్ టైగర్ అంతా టైగర్ సఫారీ అన్నీ అయిపోయి సెకండ్ వెహికల్లో చూడండి. హాయ్ చెప్పు. ఏం చూసావు నువ్వు? మళ్ళీ ఇంకా జింక. ఇప్పుడు ఎలిఫెంట్ చూసాం. ఎలిఫెంట్, స్నేక్స్, ఎలిఫెంట్. సో అన్నీ అయిపోయినాయి. క్రోకోడైల్ లాస్ట్. క్రోకోడైల్ కూడా చూసుకొని ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎలిఫెంట్స్ చూసుకొని రిటర్న్ అయిపోతాం అనమాట. ఎదిత ఎలిఫెంట్ చూడు. ఎలిఫెంట్, ఆసియా ఏనుగు. ఏనుగు చూడ. ఎలిఫెంట్స్ చూడొచ్చు మీరైతే. వెంకటేశ్వర జూ పార్క్, తిరుపతి. ఎలిఫెంట్స్ పడుకో. పిలిచు ఎలిఫెంట్ పిలిచు. ఎలిఫెంట్ పిలిచు. ఓయ్ వెళ్తా చూడు. డెక్కన్ చూడు ఏమితో చూడ. చెవులే. ఇక్కడతో జూ పార్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎలక్ట్రిక్ కార్ కానీ తీసుకుంటా ఉంటే టికెట్ చాలా కష్టం అయిపోయింది. దీంట్లోనే ఎంతో టైం అయిపోయింది. నేను నడుచుకుంటూ పోవాలంటే ఎంత కష్టం. బ్యాక్ సైడ్ చూసారు కదా జూ పార్క్ ఎంట్రన్స్ అయిపోయింది. ఎదురుగా అయితే పార్కింగ్ అనమాట. 2 వీలరు 4 వీలరు అంతా ఎదురుగా పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు అయితే క్రాస్ అవ్వాలా. ఏంటి రోడ్డు క్రాస్ అయ్యాలంటే 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది ఆపోజిట్లో. సో ఇదైతే పార్కింగ్ ఏరియా చూడండి. 2 వీలర్స్ 4 వీలర్స్ కరెక్ట్గా జూ పార్క్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో ఇక చూడండి ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్స్ అని అయితే ఉంది. సో నేను తిరుపతి చంద్రగిరి రోడ్లకి అయితే టర్న్ అయినాను జూ పార్క్ దగ్గర నుంచి. అక్కడ టర్న్ అయ్యి ఓవర్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది అనమాట చంద్రగిరి తిరుపతి రూట్లో. రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జ్. అక్కడ అండర్ పాస్ దగ్గర యూటర్న్ అయితే చేసా. అండర్ పాస్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అండర్ పాస్లో రైట్ సైడ్ అయితే తిరిగి హైవే దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి హైవే ఇది నేషనల్ హైవేకి వెళ్ళి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలా. సో మర్చిపోయా, ఇక్కడ ట్యాగ్లు అయితే వేశారనమాట. అక్కడ చూడండి ఇవి ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆ కార్స్ ట్యాగ్లు అనమాట. ఈ ట్యాగ్ ఉంటేనే మనం వెహికల్స్ అయితే మారగలుగుతాము. 4 వెహికల్ మారాలని చెప్పారు కదా స్టార్టింగ్లో వాళ్ళు. ఈ ట్యాగ్ ఉంటే ఆ 4 వెహికల్తో మారడము అంటే పాయింట్ టు పాయింట్ పిచ్చుకల దగ్గరికి, తర్వాత ఏనుగుల దగ్గరికి, అక్కడి నుంచి క్రోకోడైల్స్ దగ్గరికి అలా మారాలంటే ఈ ట్యాగ్స్ ఉంటేనే ఆ వెహికల్ ఎక్కించుకుంటారు, లేదంటే ఎక్కించుకోరు. సో జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు ట్యాగ్ అయితే ఉండాలా. ఇక్కడతో జూ పార్క్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగా కొద్ది వీడియో చేద్దాం అనుకున్నా కానీ నా కూతురు అయితే కెమెరా ఇవ్వలేదు. కెమెరా తీసుకుంటే ఏడుస్తుంది. సో ఇప్పుడైతే నిద్రపోతుంది అనమాట. స్కూటీ ఎక్కేది కదా నిద్రపోతుంది. నిద్రపోతుంది కాబట్టి తీసుకున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక షోరూమ్ వల్ల అయితే 6 to 7 o'clock అలా అయితే వెహికల్ ఇస్తామన్నారు. సో ఇంకా నెక్స్ట్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తాము షోరూమ్ దగ్గర నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది. సో కారు 5 to 6 అయితే ఇస్తామని చెప్పారు. సో అదే మాదిరి 6 above అయితే అయిందనమాట. 7 o'clock అయితే ఇచ్చారనమాట కారు. ఇప్పుడు చూడండి 7:42 అయితే అయింది. ఇంకా వెళ్ళి నా వేజితాన్ని పికప్ చేసుకొని సో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. కరెక్ట్గా చూడండి కరకంబాడు ఏరియాలో అయితే ఉంటా. ఇదే కరకంబాడు దగ్గర రైల్వే గేటు. జస్ట్ ఇప్పుడే రైల్వే గేట్ అయితే క్రాస్ అవుతున్నాము. ఇక్కడైతే ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది చూడండి. బైక్ అంతే వస్తూ
వెళ్తూ ఉన్న వెహికల్స్ పట్టించుకోరు, దూరేస్తూ ఉంటారు. ఎక్కడైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా కరకమాడ దగ్గర. సో పెద్దగా నైట్ టైం చూపించడానికి అయితే ఏం ఉండదు. చిన్న తమ్నైల్ వీడియో, తమ్నైల్ పిక్ అన్న తీసుకుందాం అనుకున్నాను. ఒక పిక్చరు కుదరలేదు. మార్నింగ్ టైం అయిపోతుంది, షోరూంలో వెహికల్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఫాస్ట్గా వచ్చేసా. సో ఇక నైట్ టైం అయితే అంత కుదరదు. తమ్నైల్ ఏదో ఒకటి ఎడిట్ చేసి పెట్టాలా. మెయిన్గా చాలా మంది వీడియోలో కంటెంట్ ఉన్నా లేకపోయినా తమ్నైల్ చూసి అయితే వీడియోని వాచ్ చేస్తూ ఉంటారు. నా తమ్నైల్స్ నేనే ఎడిట్ చేసుకుంటూ వచ్చాను. ఇన్ని రోజుల వరకు కూడా ఎవరు హెల్ప్ అయితే తీసుకోలేదు. నా ఛానల్ చాలా వరకు క్లిక్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే అనుకుంటా. తమ్నైల్స్ నేనే ఎడిట్ చేసుకోవడం వల్ల, తమ్నైల్స్ అంటే ఎక్స్ట్రాడినరీగా లేకపోవడం వల్ల, ఆ కంటెంట్ లోపల కంటెంట్ ఉన్నా కానీ చాలా మంది వీడియోస్ అయితే చూడకుండా వదిలేస్తున్నారని అయితే అనుకుంటున్నా. అది వీడియోని చూసి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే. ఒక కోటర్కి అయితే రీచ్ అయిపోయా. ఇంటి దగ్గర అయితే ఉన్నా అన్నమాట. కరెక్ట్గా చూడండి 8:30 అయింది. 7:40 అలా అనుకుంటా. సో కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంది, స్లోగా అయితే వచ్చేసా. రీచ్ అయిపోయినాను. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వీస్ అవుట్పుట్ ఏ విధంగా ఉన్నదని అయితే చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ అయితే ఈ విధంగా చేశారు. లాస్ట్ మూమెంట్ మొత్తం క్లచ్ ప్లేటు, రిలీజ్ బేరింగ్, ప్లస్ అలైన్మెంట్, వీల్ అలైన్మెంట్, ఆయిల్, జనరల్ ఫిల్టర్స్ అన్నమాట అన్నీ చేంజ్ చేసేసారు. సో అందుకే లేట్ అయిపోయింది. ఈ 7 o'clock ఇచ్చారు వెహికల్. అదే నా డాటర్ పికప్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి మనకు 7:40, అదే 7:30 to 7:40 అలా అయింది. కోటర్కి వచ్చేసరికి 8:30 కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో ఇంకా ఇంటీరియర్ చూపించా కదా, ఇంకా అవుట్లుక్ అయితే చూపిస్తాను చూడండి. ఇదనమాట అవుట్లుక్. లాక్ అయితే చేసా. అవుట్లుక్ అయితే ఇది నైట్లో అంతగా కనిపించకపోవచ్చు. బాగానే వచ్చింది. అవుట్ ఫినిషింగ్ అయితే బాగుంది, కానీ లోపల ఇంటీరియర్ అయితే సరిగా క్లీన్ చేయాల. బాయ్ బాయ్.